హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇదిగో చెంగాళమ్మ గుడికి వచ్చాను నేను. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళే దారి. చెంగాళమ్మ గుడి, సూలూరుపేట చెంగాళమ్మ గుడికి వచ్చాను. ఆదివారం రోజైతే అస్సలు సందుండదు ఇక్కడ. జనాలు అసలు అంత జనం ఉంటారు ఇక్కడ. పొంగళ్ళు పొంగిచ్చేవాళ్ళు. ఇది లోపల దిగేటప్పుడు ఈ పక్క వచ్చి టికెట్లు ఇస్తారు అమ్మని దర్శనానికి పోయేదానికి. ఆ ఎదురుగా వచ్చి పూలమాలలు అవన్నీ అమ్ముతారు. చూసారు కదా, ఇది వచ్చి ఈ సత్రం వచ్చి అన్నదాన సత్రము. మధ్యాహ్నం 12 గంటలకి భోజనం పెడతారు అక్కడ. ఇదంతా ఇంకా గుడి ఆవరణము. ఇదంతా గుడి ఎండకి నడవలేక పట్టలేశారు, నడవలేరని పట్టల మీద భలే ఎండ ఉంటుంది కదా, కాలిపోతుంది గచ్చు. ఇక్కడ టికెట్లు తీసుకోవాలి, వెళ్ళాలి, ఆ క్యూలో వెళ్ళాలి అక్కడ. ఇదంతా ఆ లోపల ఆవరణము. చాలా బాగుంటుంది గుడి, చూడదగిన గుడి. అమ్మని కూడా సత్యం గల అమ్మని చెంగాలమ్మ. చూస్తున్నారా, ఇది క్యూ. ఆడ నుంచి వెళ్ళాలి లోపలికి దర్శనానికి. ఆ క్యూలో నుంచి అట్లా లోపలికి వెళ్ళాలి. అదిగోండి, అదే ఎదురుగా అమ్మని గుడి. ఇక్కడ వచ్చి కర్పూరం వెలిగించి టెంకాయలు కొడతారు. చూస్తున్నారు కదా, అక్కడ టెంకాయలు అవి కొడతారు. చాలా ఫేమస్ అయిన గుడి, ఫేమస్ అమ్మ, సత్యమైన అమ్మ. అదే చూడండి, గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ టెంకాయలు అవి కొట్టుకుంటారనమాట. లోపల కొట్టనీరు కదా, అందుకని ఇక్కడ టెంకాయలు అవి కొట్టుకుంటారు. ఇక్కడ కొట్టుకొని పొంగళ్ళు పొంగిచ్చిన వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు అవి పెట్టుకొని దండం పెట్టుకొని ఆమెను అమ్మని దర్శనానికి వెళ్తారు. చూసారుగా, అది గర్భగుడి అమ్మనిది. గర్భగుడి పైన గాలిగోపురం చూడండి, గాలిగోపురం అమ్మనిది. అదా మండపం, గర్భగుడి మండపం. లోపల అమ్మని లోపల తీయకూడదు, అందుకని బయట నుంచి తీసాను. చూడండి, లోపల అమ్మని ఉంటుంది. గర్భగుడి చాలా సత్యమైన అమ్మని చెంగాళమ్మ. సూలూరుపేట చెంగాళమ్మ అంటే చాలా పేరు. చూస్తారు కదా, వినాయకుని విగ్రహం. మేము పోయిన రోజు జనమే లేరు. మన సోమవారం వెళ్ళాము మేము, జనం లేరు. అదే ఆదివారం కానీ వెళ్ళుంటే అసలు ఈ మాత్రం వీడియో తీయడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అంత జనం ఉంటారు. అందుకని మేము సోమవారం వెళ్ళాము. చూసారు కదా, గుడి అమ్మని గుడిది అంతా. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది గుడి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, తెలియని వాళ్ళు ఉంటే. చాలా ఫేమస్ అయిన గుడి. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు వేలంపాట అమ్ముతారు ఇక్కడ. చూశారు కదా, అలాగే గుడిలో కూడా నిమ్మకాయలు అమ్ముతారు. 20 రూపాయల కాయి తెచ్చుకొని ఇంటికి దిష్టికి కట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చాలా ఫేమస్ అయిన చెట్టు. ఎందుకంటే అమ్మని అక్కడ నిలబడినప్పుడు గుడి కట్టారు కదా, ఆ గుడికి తలుపులు పెట్టేదానికి తలుపులు చేయించుకొచ్చి ఇక్కడ పెట్టారంట. ఆ తలుపులు ఉదయానికి ఈ చెట్టు అయిపోయిందంట. ఇక్కడ వాళ్ళు భయపడి ఏంది ఇలా జరిగిందని చెప్పి భయపడి చూస్తే తలుపులు అట్టపోయాయి, ఏంది ఇక్కడ చెట్టు ఉందని చెప్పి అందరు భయపడిపోయారంట. అప్పుడు అమ్మని కనిపించి ఇక్కడ బోర్డు చదవండి, బోర్డు చదివితే మీకు ఆ చెట్టు గురించి అంతా తెలుస్తుంది. అప్పుడు అమ్మని కల్లో కనిపించి మీరు భయపడద్దు, నాకు తలుపులు వద్దు, నేను ఓపెన్గానే ఉండాలి నా గుడి, అందుకే ఆ తలుపుల్ని నేను చెట్టుగా చేశాను అని చెప్పి చెప్పిందంట. అందుకని ఇప్పుడు వరకు ఆ చెట్టుకి ఆ గుడ్డలు అలా కడతారు, ముడుపులు. అప్పుడు సంతానం కలుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకము. చూసారు కదా ఎన్ని కట్టుండారో. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈశాన్య మూల తామర పువ్వులు కొలను పెట్టారు ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ ఈశాన్య మూల తామర కొలను పెట్టారు. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి శిలలు ఉన్నాయి. చూసారా ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది. ఆమెకు పెట్టిన తలుపులు అంటే ఇవి చెట్టు అయిపోయింది. చూసారా ఎన్ని ముడిపడిపోయింది ఆ చెట్టు, అన్ని సంవత్సరాల చెట్టు అది. దానికి కానీ ముడుపు కట్టితే, గుడ్డలో ముడుపు కడితే సంతానం కలదు. పెళ్ళైన జంట కూడా తిరుగుతున్నారు చూడండి. అమ్మని చెట్టు ఇది. తలుపులు ఇలాగ చెట్టు అయిపోయింది. చూసారా, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శిలలు ఉంటాయి. పెళ్ళైన జంట తిరుగుతూ ఉంది, వాళ్ళు ఎవరో మనకు తెలీదు.
అంత ఫేమస్ అయిన గుడి. ఎవరన్నా చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చూసుంటారు అందరూ. ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. ఇది హాలు, కళ్యాణ మండపం. ఇది పెళ్ళిళ్ళు జరుగుతాయి. మేము పోయిన రోజు కూడా పెళ్ళి జరిగింది. వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇది ప్రసాదాలు అమ్ముతారు ఇక్కడ, చూశారు కదా. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ ప్రసాదాలు తీసుకోవాలి. ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి. చూడండి గుడి. ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. మీ అందరు సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తుంటాను. మీ అందరు సపోర్ట్ ఉండాలండి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే ఏమైనా చేయగలను. ఉంటానండి.